నమస్కారం ఫ్రెండ్స్. సో ఇవాళ నేను మళ్ళీ కేపీహెచ్బి 6 ఫేస్లో ఉన్న ఎస్వి టిఫిన్ సెంటర్కి వెళ్ళాను. సో అక్కడి నుంచి మైసూర్ బజ్జీ అండ్ మళ్ళీ పెసరట్టు ఉప్మా అండ్ ఆనియన్ బోండా ఆర్డర్ ఇచ్చాను. సో పెసరట్టు ఉప్మా మీకు తెలిసిందే, బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ మైసూర్ బజ్జీ వచ్చేసి పర్లేదండి, బాగుంది. కొంచెం చల్లారింది కదా, బట్ అయినా చాలా బాగుంది. ఆ సాంబార్లో మంచిగా ముంచుకొని నిండుగా, అంటే సాంబార్లు ఇలా మంచిగా ఫుల్గా నింపుకొని మంచిగా సాంబార్ మొత్తం మైసూర్ బజ్జీకి పట్టిన తర్వాత చట్నీలో పెట్టుకొని తింటే నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ ఉంటుంది. ఆ మైసూర్ బజ్జీని కూడా సాంబార్లో వేసుకుని తింటే నా సామి రంగా సూపర్ ఉంటుంది. అలాగే ఇడ్లీ బజ్జీ ఇలా ఉంటుంది. మైసూర్ బజ్జీ మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది అట్లా. తర్వాత పెసరట్టు ఉప్మా కూడా కొంచెం టేస్ట్ చేశాను, దాన్ని కూడా సాంబార్లో ముంచుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో అలాగే నేను ఆనియన్ బోండా కూడా తెప్పించుకున్నాను దాంతోపాటు. అంటే ఒకటి రెండు ఏం సరిపోతాయండి, అందుకే ఇంకొకటి ఆనియన్ బోండా కూడా పట్టుకొచ్చాను. సో ఆనియన్ బోండా కొంచెం ఆయిల్ బాగుంది, బెటర్ అవాయిడ్ చేయొచ్చు. అసలు ఆనియన్ బోండా అయితే బాగలేదు, లోపలంతా ఉడకలేదు అండ్ ఆయిల్ బాగుంది. సో అస్సలు బంత నచ్చలేదు. కానీ మీద ఓన్లీ క్రిస్పీ పార్ట్ కొంచెం కదలు తినేసి లోపలంతా వదిలేశాను. ఎందుకని చెప్పి కొంచెం ఆకలి కూడా అవుతుంది అని చెప్పాను. సో కొంచెం నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.